ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనకు బయోలో ఫస్ట్ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ చాలా వరకు అడిగిన క్వశ్చన్స్ అయితే నేనైతే గ్యాదర్ చేసి ఇవాళ మీకు చెప్తున్నాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ లెసన్లో యాక్టివిటీ 1 ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, యాక్టివిటీ 2 కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ల్యాబ్ యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఇస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అండ్ యాక్టివిటీ 3 సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ ఏ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. సో ఈ 4 యాక్టివిటీస్లో ఏ ఒక్క యాక్టివిటీ అయినా అడగొచ్చు, ఎందుకంటే ఈ 4 చాలా ఇయర్స్ వరకు రిపీట్ అయినాయి. అంటే ప్రతి పేపర్లో మనకి ఇయర్స్ నుంచి పేపర్స్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే చాలా వరకు ఈ క్వశ్చన్స్ అయితే రిపీట్ అయి ఉన్నాయి. సో నేను అందుకే అక్కడ స్టార్ మార్క్స్ పెట్టాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ యాక్టివిటీ ఏది, ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 యాక్టివిటీస్ మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఏదైనా అడగొచ్చు, 4 మార్క్స్లో అడగొచ్చు, 2 మార్క్స్లో కూడా అడగొచ్చు. సో వితౌట్ యాక్టివిటీ పేపర్ అయితే ఉండదు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డయాగ్రామ్ రాసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. సో అప్పుడే మీకు పర్ఫెక్ట్ మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకుంటే, సో క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ సర్టెన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. లైక్ వై, ఎక్స్ప్లెయిన్ ఇట్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కదా. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, వై దట్ ఆక్సిజన్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, అలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాంట్లో డిఫరెన్సెస్ క్వశ్చన్ కూడా కంపల్సరీ ఉంటుంది. అంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆటోట్రాఫిక్ ప్లాంట్స్ అండ్ హెటెరోట్రాఫిక్ ప్లాంట్స్ అని అడుగుతాడు. సో ఆటోట్రాఫిక్ ప్లాంట్స్ అనేది 1 మార్క్లో అడగొచ్చు, సపరేట్గా హెటెరోట్రాఫిక్ కూడా 1 మార్క్లో అడగొచ్చు. బట్ 2 కలిపి డిఫరెన్సెస్ చేయమని కూడా అడుగుతాడు. అండ్ ఇలాంటి క్వశ్చనే లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ డిఫరెన్సెస్ కూడా అడుగుతాడు. ఇది ఓన్లీ నేను ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాను ప్రజెంట్. సో లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, దీని డిఫరెన్సెస్ ఏంటి అని కూడా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లో చార్ట్. అంటే మనకు ఒక ఫ్లో చార్ట్ వేసి మనం ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్, నేమ్ 3 ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో మనకి ఫోటోసింథసిస్ ఫస్ట్ లెసన్లో కొన్ని ఎండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాక ఆ ప్రోడక్ట్స్ ఏంటి అని అడుగుతాడు. అండ్ ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, అదైతే పర్ఫెక్ట్ అయి ఉండండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ విత్ నీట్లీ లేబుల్డ్ స్కెచ్. అంటే క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ వేసి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఓన్లీ డయాగ్రామ్ కూడా రావచ్చు, ఈ ఆన్సర్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సలైవా ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో సలైవా యొక్క రోల్ ఏంటి, మన ఫుడ్ డైజెషన్ అయ్యే ప్రాసెస్లో సలైవా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనే క్వశ్చన్ కూడా, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే రఫ్ ఏజెస్ ఒక రోల్ ఏంటి ఎలిమెంటరీ ట్రాక్లో అని కూడా ఇలాంటి టైప్ ఆఫ్ సర్టెన్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అండ్ ఇవే కాదు, ఇంకా ఫస్ట్ చాప్టర్లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి కదా, వైటమిన్స్ టేబుల్స్, కొన్ని ఆ టేబుల్స్ కూడా ఇంపార్టెంట్, అవి కూడా ఒకసారి చూసుకుంటే చాలా బెటర్. అంటే నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 2 మార్క్స్లో రావచ్చు, 1 మార్క్లో రావచ్చు, 4 మార్క్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే వాట్ ఈస్ మాల్ న్యూట్రిషన్. అంటే మీకు తెలుసు కదా 3 టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుంది, మరాస్మస్, క్వాషియోకర్. సో ఆ క్వశ్చన్ అనమాట, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని అడుగుతాడు, ఇది సపరేట్గా కూడా అడగచ్చు. ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఫ్యూ న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజ్. అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోతే వాటి వల్ల వచ్చే డిసీజ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టేబులర్ ఫామ్స్ ఉన్నాయి కదా, అది కూడా నేర్చుకోండి. సో ఓవరాల్గా అయితే ఈ క్వశ్చన్స్ అయితే చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ప్రాపర్గా నేర్చుకోండి. లాస్ట్ మినిట్లో కంగారు పడకుండా నేను ఇచ్చిన క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. ఫస్ట్ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.